ఎన్ని సంపదలు మనం సంపాదించినా సరే అవి నిలుస్తాయనేది ఎక్కడా లేదు. మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ చేసిన సేవ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందండి, ఎప్పటికీ నిలిచిపోతుంది. అటువంటి మహత్తరమైన సేవకి ఉదాహరణ చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద మహాసాధ్వి, మహాసేవకురాలు మదర్ థెరిస్సా అని ప్రధానంగా పేర్కొన్నారు. ఎంత సేవ అంటే అది మామూలుగా చేసేటువంటి సేవగా. ఆవిడ రోగుల దగ్గర ఉండి నిర్మల హృదయ ఆసుపత్రిలో రోగులను పెట్టుకుని చేస్తూ ఆవిడ అనేదిట, ఆ చరిత్ర చదివి నేను ఆనందించి సాగర ఘోషలో మదర్ థెరిస్సా గురించి 10 పద్యాలు రాశాను. ఆవిడ ప్రతి రోగి దగ్గర చెప్పేదిట, కుష్ఠు రోగి దగ్గర ఏ రోగం ఉన్నా సరే, నీ మరణాన్ని ఆపడానికి నేను సరిపోనయ్యా, నేనేం దేవుణ్ణి కాదు, నీ ఆయుర్దాయం ప్రకారమే నువ్వు ఉంటావు, కానీ నేను ఒకటి చేయగలను, ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలము ప్రేమగా నీకు సేవ చేయగలను, అది ఒక్కటే నేను చేయగలను. అంత సేవ చేసింది ఆ సాధి. ఆవిడకి ఎన్ని బహుమతులు వచ్చాయో అందరికీ తెలుసు. ఆవిడ సేవలోనే ఆనందం పొందింది కానీ బహుమతుల్లో ఆనందం పొందాలి.